అబద్ధపు హామీలు గుప్పించి చంద్రబాబు ప్రజల్ని దగా చేశారని మండిపడ్డారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పుస్తకాన్ని నెల్లూరులో ఆవిష్కరించారు. విద్యార్థులు, మహిళలు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజల్ని చంద్రబాబు మోసగించారని ధ్వజమెత్తారు. టీడీపీ కార్యకర్తలకు మాత్రమే అధికారులు పనిచేయాలని, ఒక సీఎం స్థానంలో ఉండి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. సూపర్ 6 హామీల గురించి అడిగితే నాలుక కోస్తారని మాట్లాడే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. ప్రజలంటే చంద్రబాబుకు ఇంత చిన్న చూపా అని నిలదీశారు. అనేకమైనటువంటి 143 హామీలు ఇచ్చి ఈ ఒక్క తల్లికి వందనం ఇచ్చినాను. అది కూడా ఈరోజు గ్రౌండ్ లెవెల్ ఇంకా పూర్తిగా కూడా ఎగ్జిక్యూట్ కాలే. మరి ఈ ఒక్క పథకం ఇచ్చేసి ఇంకేదైనా కనుక మీరు అడిగితే, ఒకవేళ సూపర్ 6 అని ఇంకోటనో అడిగితే మీ నాలుకలు కోస్తాను అని చెప్పి మాట్లాడబోయి మీ నాలుక మందం అని చెప్పి సరిదిద్దుకొని మాట్లాడిన పరిస్థితి మనం గమనించినాం. అంటే ప్రజలు ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు ఆశతో మీకు ఓట్లేస్తే ఈరోజు మీరు చెప్పినటువంటి హామీల గురించి ప్రజలు మాట్లాడుతూ ఉంటే మీ నాలుక కోస్తానని చెప్పి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి మాట్లాడడానికి ప్రయత్నిస్తే దాన్ని ఏ విధంగా ప్రజలు అర్థం చేసుకోవాలా? అదేవిధంగా ఇంకోటి కూడా ఆయన చెప్పినాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే అధికారులు పనిచేయమన్నాడు. ఎక్కడైనా కూడా నాకు తెలిసి భారతదేశంలో, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా కూడా, ఏ ప్రధానమంత్రి అయినా కూడా ఒక పార్టీ కార్యకర్తల, నాయకులకు మాత్రమే అధికారులు పనిచేయమంటే ఎవరు నాన్న సొత్తు అనుకోవాలా ఈ రాష్ట్రం?